అందరికీ నమస్తే. ఒకసారి ఒక యువకుడు నిరాశ నిస్పృహలతో కూడినటువంటి మనస్సుతోటి ఒక ఆశ్రమానికి వెళ్ళాడట. వెళ్ళి అక్కడ ఒక గురువుగారిని కలిసి, గురువుగారు, నా మనసంతా నిరాశ నిస్పృహలతోటి నిండిపోయింది. నాకు అసలు ఎటు చూసినా ఆశ అనేది కనిపించట్లేదు. జీవితం పైన ఆశ లేదు. ఇక నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మీరే నాకు ఒక దారి చూపించండి అని చెప్పేసి అడిగాడట. గురువుగారు అడిగాడు, ఎందుకంత నిరాశ? మరీ అంతగా నిస్పృహలతోటి ఎందుకు నిండిపోయినావు? ఏం జరిగింది అని అడిగాడు. అప్పుడు అబ్బాయి చెప్పాడు, నేను కొన్ని లక్ష్యాలు ఉన్నాయి నాకు. వాటిని సాధించుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. కానీ ప్రతి చోట నాకు ఆటంకాలే ఎదురైనాయి, అవాంతరాలే ఎదురైనాయి, ఎదురు దెబ్బలే ఎదురైనాయి. నాకు అంత ఈజీగా నేను సక్సెస్ కాలేకపోతున్నాను. నాకు ఇక అనిపించింది, ఇలా ఆటంకాలతోటి నేను గెలవడం అసాధ్యం, నా వల్ల కాదు, నేను చేయలేనేమో అనిపించింది. ఎప్పుడైతే అలా అనిపించిందో నా మనసు నిండా నిరాశ నిస్పృహలు కమ్ముకున్నాయి. ఇక నాకు జీవితం పట్ల ఆశ చచ్చిపోయింది అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పాడు. అప్పుడు ఆ గురువుగారు అన్నాడట, ఇప్పుడు నీకు ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ విన్న తర్వాత నువ్వేం చేయాలి అనేది నువ్వే నిర్ణయించుకో అన్నాడట. సరే అని చెప్పి ఆ కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఏంటి ఆ కథ అంటే, ఒక రైతు తన పొలంలో కొన్ని విత్తనాలను నాటాడట. అక్కడక్కడ కొన్ని విత్తనాలు గుర్తుపెట్టుకుని మరి నాటాడు. నాటి రోజు అవి అంకురిస్తున్నాయి అంటే మొలకెత్తుతున్నాయా లేదా అని చూడడం మొదలుపెట్టాడు. దాదాపు అన్ని విత్తనాలు మొలకెత్తాయి, కానీ ఒక విత్తనం మాత్రం మొలకెత్తలే. విత్తనం కనిపిస్తుంది, అది మొలకెత్తలేదు. అనుకున్నాడు, ఇక ఈ విత్తనం మొలకెత్తదలే, పెట్టిన విత్తనాలన్నీ మొక్కలు అవుతాయా, ఇక దీని పని అయిపోయిందిలే అని చెప్పేసి కొద్ది రోజులు చూద్దాము అని చెప్పేసి దాన్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. ఓకే, తర్వాత కొన్నాళ్ళకి అది ఆ భూమితోటి సంఘర్షించి ఇక చచ్చిపోతుంది ఈ విత్తనం అనుకున్న దశలో మొత్తానికి మొలకెత్తింది. ఓకే, ఇక మొలకెత్తినా కూడా అదేంటో ఆ విత్తనం పెట్టిన ప్లేసులు అన్నీ ఆటంకాలే. బాగా ఎండ తగిలేది. అది చిన్న చిన్న ఆకులతోటి మొలకెత్తి ఆ ఎండను తట్టుకోవడం కూడా కష్టమే, లేలేత ఆకులు. ఇక మిగతా మొక్కల కంటే దీనికి ఎండ ఎక్కువగా తగులుతుంది, అయినా కూడా ఎండను భరిస్తుంది. అనుకున్నాడు రైతు, దీనికి ఎండ ఎక్కువ కొడుతుంది, ఇక ఈ మొక్క చచ్చిపోతుంది, ఎక్కువ రోజులు బతకదు అనుకున్నాడు. తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ దాన్ని అబ్జర్వ్ చేశాడు. ఆ రైతు మిగతా మొక్కలన్నిటికీ నీళ్ళు పోసేవాడు, దీనికి మర్చిపోయేవాడు ఒక్కొక్కసారి. ఎందుకు అంటే అది ఉన్న స్థలమే అలాంటిది. ఇక సడన్గా గుర్తుకొచ్చినప్పుడు నీళ్ళు పోసేవాడు. అప్పుడు అనుకునేవాడు, అరే నాకు గుర్తుకొచ్చినప్పుడే నేను దీనికి నీళ్ళు పడుతున్నాను, దీనికి నీళ్ళు కూడా సరిగ్గా అందట్లేవు, ఇక ఈ మొక్క పని అయిపోయింది, ఇది బ్రతకదు, ఇక ఇది చచ్చిపోతుంది అని అనుకునేవాడు. ప్రతిసారి దాన్ని చూసినప్పుడల్లా అంటే అది విత్తనం మొలకెత్తడానికే చాలా స్ట్రగుల్ అయింది. తన మీద పడ్డ బరువైనటువంటి మట్టితోటి సంఘర్షించింది, తనకు అడ్డొచ్చినటువంటి రాళ్ళు రప్పలతోటి సంఘర్షించి మొత్తానికి మొలకెత్తింది. మొలకెత్తిన తర్వాత కూడా తనకన్నీ ఆటంకాలు ఎదురవుతున్నాయి, ఎండ ఎక్కువగా తగిలేది, అయినా భరించింది. తర్వాత నీటి భావం, జలాభావం అంటారు కదా, నీళ్ళు సరిగ్గా అందకపోతుండే, అయినా భరించింది, బ్రతకడానికి పోరాటం చేస్తుంది. ఇలా తనకెదురైన ప్రతి ప్రతికూలాన్ని అది భరిస్తుంది, ఎదుర్కొంటుంది. ఎండని తట్టుకుంటుంది, నీళ్ళు లేనితనాన్ని తట్టుకుంటుంది. ఓకే, ఇట్లా ప్రతిదాన్ని తట్టుకొని మొత్తానికి ఏం చేస్తుంది, అది జీవించాలి అన్న పోరాటం చేసి నెమ్మదిగా ఇంకొక 2 ఆకులు ఎక్కువ వచ్చాయి. నెమ్మదిగా ఆకుల సంఖ్య కొంచెంగా పెరగడం మొదలుపెట్టింది. ఇలా పెరుగుతున్నప్పుడు ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చేసింది. ఇంకా తుఫాను వచ్చినాక మిగతా మొక్కలన్నీ కూడా ఆ తుఫాను వెలిసిన తర్వాత ఆ రైతు వచ్చి చూస్తే మిగతా మొక్కలన్నీ కూడా పడిపోయి ఉన్నాయి, ఒరిగిపోయి ఉన్నాయి. ఈ ఒక్క మొక్క మాత్రమే నిటారుగా తట్టుకొని నిలబడింది. ఎందుకు తట్టుకొని నిలబడింది అని రైతు ఆలోచిస్తే అప్పుడు తనకు అర్థమైంది, ఇది ఎదగడానికి ప్రతి చోట అవాంతరాలను ఎదుర్కొంది, సవాళ్ళను ఎదుర్కొంది. ఆ సవాలుకే ప్రతి సవాలు విసురుతూ అది నిలబడగలిగింది. భూమిని చీల్చుకుంది, మట్టిని చీల్చుకుంది, రాళ్ళని చీల్చుకుంది, ఎండని తట్టుకుంది, నీళ్లు లేని కొరతను తట్టుకుంది. ప్రతి చోట ప్రతిసారి తనకు ఎదురైనటువంటి సవాళ్ళు విసురుతూ, మీరెంత నన్నేం చేయగలుగుతారు, నన్ను మీరు చంపలేరు అన్నంతగా
అది నిలబడగలిగింది, దాన్ని తట్టుకుంది అన్నట్టు. తట్టుకోవడం ఇక్కడ మెయిన్గా. తట్టుకుంటుంది అంటే సవాలుకే సవాలు విసురుతున్నట్టు లెక్క. అలా నిలబడింది కాబట్టి ఈ మొక్క ఇంత తుఫాన్ని కూడా తట్టుకొని నిలబడగలిగింది అని అప్పుడు రైతుకు అర్థమైంది. ఇది జరిగిన విషయము అని చెప్పేసి ఆ మొక్క పట్ల తను చాలా సంతృప్తిగా చూశాడు అప్పుడు రైతు. ఇది జరిగిన విషయము అని చెప్పేసి గురువు ఆ అబ్బాయికి చెప్పాడు, ఆ యువకుడికి ఇది స్టోరీ అని. సో అప్పుడు ఆ అబ్బాయికి అర్థమైంది, మనకు ఎదురయ్యేటువంటి సవాళ్ళు మనల్ని దృఢంగా మార్చడానికి ఎదురవుతాయి అని. నిజంగా మనం వెళ్ళే మార్గంలో చిన్న చిన్న సమస్యలు ఎదురు కాగానే నాకు ఆటంకాలు ఎదురైనాయి అని చెప్పేసి ఆగిపోయే వాళ్ళందరికీ కూడా ఈ చిన్న కథ నుంచి ఎంత స్ఫూర్తిని పొందొచ్చు చెప్పండి. మనకు ఎదురయ్యే సవాళ్ళు మనల్ని రాటుదేలుస్తాయి, మనల్ని స్ట్రాంగ్గా చేస్తాయి, మనం దేన్నైనా తట్టుకునే శక్తిని ఇస్తాయి. అంటే ఆ సవాలుకి ఎప్పుడైతే మనం సవాళ్ళను విసిరి నిలబడతామో ఆటోమేటిక్గా అవి మనలో బలాన్ని పెంచుతాయి, మనల్ని బలహీనుల్ని చెయ్యవు. మనం ఎప్పుడైతే భయపడతామో ఒక సవాలు ఎదురు కాగానే ఆటోమేటిక్గా బలహీనులమైపోతాం, జీవితం నుంచి పారిపోతాం, ప్రయత్నం నుంచి పారిపోతాం. కాబట్టి సవాళ్ళకే సవాళ్ళు విసురుతూ ఎన్ని ఛాలెంజెస్ ఎదురైనా వాటిని తట్టుకొని నిలబడ్డవాడు జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా ఈజీగా అవలీలగా దాటగలుగుతాడు అని చెప్పినప్పుడు ఆ అబ్బాయికి అర్థమైపోయింది, నాకు ఎదురైనవన్నీ సమస్యలు కూడా నన్ను స్ట్రాంగ్ చేయడానికే, నాకు విజయం త్వరలోనే రాబోతుంది. ఇప్పుడు నాకు ఎంత పెద్ద సమస్య ఎదురైనా, ఎంత పెద్ద సవాలు ఎదురైనా తట్టుకునే శక్తి నాకుంది. కాబట్టి ఇక జీవితంలో నేను ఓడిపోను, ప్రయత్నిస్తాను గెలిచేదాకా అని అనుకొని ఆ గురువుకి నమస్కరించి ఆ ఆశ్రమం నుంచి వెళ్ళిపోయి తన ప్రయత్నాన్ని తను కొనసాగిస్తూ జీవితంలో సక్సెస్ అయ్యాడు. సో మన లైఫ్లో కూడా మనకు ఎదురేటువంటి చిన్న చిన్న సమస్యలు, అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, మన మనసులో కావచ్చు, మన లైఫ్లో ఎదురయ్యే ప్రతి సమస్యని మనం ఒక సవాలుగా స్వీకరించి దానికి మనం ప్రతి సవాలు విసురుతూ దాని నుంచే బలాన్ని పొంది ఆ సవాళ్ళనే మన సక్సెస్కి బాటగా మార్చుకోవాలి లైఫ్లో. ఇక్కడ చూడండి, రాళ్ళను సైతం చీల్చుకొని వచ్చినటువంటి మొక్క ఎదగడానికి ఎంత ప్రయత్నం చేస్తుంది. అలా మొక్కవోని ధైర్యం మనది కావాలి ఖచ్చితంగా. లైఫ్లో మొక్కవోని సంకల్పం మనది కావాలి ఖచ్చితంగా. లైఫ్లో మనం అనుకున్నది సాధించగలుగుతాం. అప్పటిదాకా కొన్నింటిని మనం భరించాల్సిందే.